డిచ్చింగ్ 7 కొండలు తెలుసా నీకు? సార్. వాడి బరువు 110 కిలోలు. ఇందులో వాడు తల ఎంట్రుకలు మాత్రం 100 కిలోలు. ఆదివారం వాళ్ళ అమ్మ మోసం కూరట్లేదని వీడి తలతో వాళ్ళ అమ్మ మోహాన్ని గుద్దే వాళ్ళ అమ్మ పళ్ళన్నీ ఊడిపోయి కోమా స్టేజ్కి వెళ్ళిపోయి. ఎవరన్నా వాడు? డిచ్చి 7 కొండలా? పిలుచుకురండి వాడిని. సార్ ఊరికి కామెడీ కోసం మాట్లాడుతా ఉన్నాను సార్. ఎరా, నీతో కామెడీ చేయడానికి గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చి ఇక్కడ పోలీసులుగా కూర్చోబెట్టింది. అవును, నువ్వేదో వెరైటీగా కొడతావట, కాలు తొక్కి తల మీద దాడి చేస్తావట. ఏది దాడి చేయి చూద్దాం. చేయరా చేయరా. కోపం వచ్చింది కదా, సూపర్. రా రారా. Excuse me, ma'am. Passport verification. చెప్పమ్మా, నీ మీద క్రిమినల్ కేసు ఏమైనా ఉందా? సార్, నేను డాక్టర్ సార్, డెంటిస్ట్. అయితే ఏంటి, డాక్టర్ అయితే క్రిమినల్ కేసు లేకుండా ఉంటదా ఏంటి? ఎందుకురా నువ్వు జుట్టు ఇంత పెంచుకున్నావు? మార్కెట్లో ఎలుకల మంది అమ్మే వాళ్ళ ఉన్నావు. ముందు వెళ్ళి హెయిర్ కట్ చేయించుకో. నేను మండీలో చూసాననుకో, గుండు గీయించేస్తాను. సరే సార్. అన్నా సార్, వీడికి బిర్యానీ తెప్పించండి. సరే సార్. ఇదిగో రమేష్, వీడికో బిర్యానీ తెచ్చివు. సార్, మొక్కలు గిక్కలు ఏమొద్దు సార్, కొసుక ఉంటే చాలు సార్. ఎందుకురా మొక్కలొద్దంటున్నావు? కాదర్బాయ్ కొట్లో బిర్యానీ భలే రుచిగా ఉంటది, కడుపు నిండా తిను. అది కాదు సార్, సార్ కొట్టిన కొట్టుడికి మూత పళ్ళని రాలిపోయాయని బాధపడకరా. ఇప్పుడు మన దగ్గరికి పళ్ళ డాక్టర్ అమ్మే వచ్చింది. ఇప్పుడు నాకు లిస్టు రావాలి. వచ్చిన వెంటనే ఇంటికి వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను. ఓకే సార్.